వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శ్రీను వెంకట్రావు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. రేయ్, నీకు మీ నాన్న గురించి తెలియదురా, ఆద్యని అపార్థం చేసుకుంటుందని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు చచ్చినా లాంటి తప్పు చేయవని నేను నమ్ముతున్నాను. ఆద్యని కూడా ఇలా నమ్మించాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా అని అంటారు. ప్లానా? ఏం ప్లాన్ నాన్న? ఇప్పటికే నన్ను ఆద్య చాలా అపార్థం చేసుకుంది, ఇప్పుడు నువ్వు అని అంటాడు శ్రీను. ఏహే, నీకు తెలీదురా, నా ప్లాన్ నాకుంది కదా, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇంకా అలా ఫోన్ చేస్తాడనమాట ఆద్యకి. వెంకట్రావు ఆద్యకి కాల్ చేస్తారు. ఆద్య అప్పుడే పక్కకి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటుంది. హలో, నేనమ్మా, మీ డాడీని అని కిషోర్ గొంతుతో మాట్లాడుతూ మిమిక్ చేస్తూ ఉంటాడనమాట వెంకట్రావు. ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. డాడీ డాడీ అని ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి పాపం ఆద్యకి. ఏంటమ్మా, నేను చనిపోయాననుకొని నువ్వు బాధపడుతూ ఉంటావనే నేను నీకు కాల్ చేశానమ్మా ఆద్య అని కిషోర్ గొంతులా మాట్లాడుతూ ఉంటాడనమాట వెంకట్రావు. ఇదంతా చూస్తూ శ్రీను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా ఆద్య పాపం వాళ్ళ డాడీ నేనని పూర్తిగా నమ్మేస్తుంది. డాడీ ఎక్కడున్నావు డాడీ? ఏమైపోయావు డాడీ? డాడీ, ఆ శ్రీను నిన్నలా నదిలోకి తోస్తాడని నేను అస్సలు అనుకోలేదు డాడీ అని అంటుంది ఆద్య. లేదమ్మా ఆద్య, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికే నేను నీకు ఫోన్ చేశానమ్మా అని అంటారు వెంకట్రావు. ఏం డాడీ, ఏంటది అని అడుగుతుంది ఆద్య. ఏం లేదమ్మా, నువ్వు శ్రీనుని అపార్థం చేసుకున్నావు. ఆ రోజు నేను నదిలో ఏదో పొరపాటున జారి పడ్డాను అంతే, పోలేదు. శ్రీను నన్నేమీ తోసేయలేదు. ఏదో అరటి తొక్క మీద కాలేశానమ్మా, జారి పడిపోయాను. అప్పుడు శ్రీనుని పిలిస్తే శ్రీను నన్ను కాపాడాలని అనుకున్నాడమ్మా, కానీ చేయి జారి పడిపోయాను అని చెప్తాడనమాట కిషోర్ గొంతుతో వెంకట్రావు. ఇంకా అనుమానం వస్తుంది ఆద్యకి. డాడీ, నువ్వేనా మాట్లాడేది అని అంటుంది ఆద్య. ఒక్కసారిగా వెంకట్రావు అయితే షాక్ అయిపోతాడు. అదేంటమ్మా అలా అడిగావు? చూడమ్మా, నువ్వు శ్రీను పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి. ఎందుకంటే మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నేను చూడాలనుకుంటున్నాను అని చెప్తాడనమాట వెంకట్రావు. అసలు నేను శ్రీనుని అనుమానిస్తున్నానని, శ్రీనుని అవమానిస్తున్నానని మీకు ఎలా తెలుసు డాడ్? తెలీదు కదా. అలాంటప్పుడు ఈ విషయాన్ని మీరు ఎలా నాతో చెప్తున్నారు? నాకు అర్థమైంది. శ్రీను, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా. ఛీ, నువ్వు ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నీకు కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదా? మా డాడీని చంపిందే కాకుండా నాకు దగ్గర వాళ్ళని ఇలాంటి విషయాలు ప్లే చేస్తావా? ఇంకొకసారి ఇలాంటివి ప్లే చేస్తే పెదరానికి చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆద్య. ఒక్కసారిగా వెంకట్రావు అండ్ శ్రీను షాక్ అయిపోతారు. చెప్పానా నాన్న, చెప్పానా? ఆద్య చాలా తెలివైంది, వెంటనే కనిపెట్టేస్తుందని నువ్వే ఏం కాదు అది ఇది అన్నావు. ఇప్పుడు చూడు, ఆద్యకి నాపై ఇంకా కోపం ఎక్కువైంది నాన్న అని డ్రింక్ చేస్తూ ఉంటాడు శ్రీను. ఒరే శ్రీను, బాధపడొద్దురా. నిన్ను ఎలా అయితే ఆద్య దూరం చేసుకుందో అంతే దగ్గర అయ్యేలా నేను అని అంటారు. వద్దు, నీకొక నమస్కారం. నువ్వు ఏమి చెయ్యొద్దు, ఏ ప్లాన్లు వెయ్యొద్దు. నా బాధేదో నేను పడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీను. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి చాలా చాలా బాధపడుతూ అలా ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది. తన రూమ్లోకి వచ్చి వస్తువులన్నీ చింపిరి చిందర వందరగా పడేస్తూ, వస్తువులన్నీ విసిరేస్తూ కుప్పకూలి గట్టిగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా రామలక్ష్మి. అప్పుడే శౌర్య దగ్గర నుండి రామలక్ష్మికి కాల్ వస్తుంది. యా అని చెప్పి ఆ ఫోన్ని పక్కకు పడేస్తుంది అనమాట రామలక్ష్మి. కానీ పొరపాటున ఫోన్ ఆన్ అయిపోవడంతో, హలో రామా, నీకు అస్మిత నిజం చెప్పిందా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టేగా? అమ్మయ్యా, నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది రామలక్ష్మి.
ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. ఇంకా మన పెళ్లికి ఎలాంటి అడ్డు లేనట్టే కదా. ఆ అస్మిత నీకు అన్ని నిజాలు చెప్పింది కదా అని అంటారు శౌర్య. ఒక్కసారిగా ఆ మాటలు విని ఇంకా మండిపోతుందనమాట రామలక్ష్మికి. వెంటనే ఫోన్ తీసుకొని, ఇంకొకసారి మీరు నన్ను ఫోన్ చేసినా కలవాలనుకున్నా నేను చచ్చిపోతాను. మీరేంటో, మీ మనస్తత్వం ఏంటో, మీ బుద్ధి ఏంటో నాకు ఇంకా బాగా అర్థమైంది. ఇంకా ఈ పెళ్లి జరగదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది రామలక్ష్మి. ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతారు. ఏంటిది, మళ్ళీ రామలక్ష్మి ఇలా మాట్లాడుతుందేంటి? అసలు అస్మిత రామలక్ష్మితో ఏం చెప్పింది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటారు శౌర్య. ఆద్య రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. రమా రమా ఏంటి రామా, ఏంటిదంతా అని అడుగుతుంది. ఆద్య అని చెప్పి ఆద్యని హక్ చేసుకొని పాపం ఏడుస్తూ ఉంటుందన్నమాట రామలక్ష్మి. ఏమైంది రామా, అసలు ఏమవుతుంది నీకు, ఎందుకు ఇలా ఉంటున్నావు రామా, చెప్పు రామా అని అడుగుతుంది ఆద్య. అస్మిత కలవాలంటే వెళ్ళాను రామా, వెళ్ళిన తర్వాత అని ఇంకా అస్మిత ప్రెగ్నెంట్ అని చెప్పడం అదంతా ఇంకా చెప్తుందనమాట రామలక్ష్మి ఆద్యకి. ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ అస్మిత చెప్తే నువ్వు నమ్ముతున్నావా రామా, అవి కూడా ఎలాంటి రిపోర్ట్స్ లేకుండా అని అంటుంది ఆద్య. నమ్మాలి కదా, ఎందుకంటే నేను డైరెక్ట్గా వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూశాను. తర్వాత ఎన్ని చెప్పినా నేను అది కన్విన్స్ అవ్వలేకపోతున్నాను అని అంటుంది రామలక్ష్మి. లేదు లేదు రామా, ఆ అస్మిత కావాలనే నిన్ను మ్యానిపులేట్ చేస్తుంది రామా. నువ్వు శౌర్య సార్ విషయంలో ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నావు? నీకు గుర్తుందా, ప్రశాంత్తో నీ పెళ్లి అవ్వాలని ఆయన తన ప్రేమనే త్యాగం చెయ్యాలి అనుకున్నాడు. అది మాత్రమే కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని నీకు అన్యాయం చేయలేక ఆయన చచ్చిపోవాలనుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ లేని అస్మితని ప్రేమించింది, అస్మితతో అలా తప్పుగా బిహేవ్ చేసింది. లేదు, నేను అస్సలు నమ్మను అని అంటారనమాట ఆద్య. కానీ ఏం చేయమంటావు ఆద్య, కళ్ళ ముందు కనబడింది, సాక్ష్యాలు వినపడుతున్నాయి, ఇప్పుడు నేను ఏం చేయగలను అని అడుగుతుంది రామలక్ష్మి. సరే రామా, నువ్వు ఏమీ చేయొద్దు, నేను చెప్పినట్లు చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా ఏది ఎలాంటిదో తెలిసిపోతుంది అని అంటారనమాట ఆద్య. ఇంకా ఏం చేయమంటావని అడగగానే వెంటనే ఒక ఐడియా చెప్తుంది ఆద్య రామలక్ష్మికి. ఇంకా పాపం రామలక్ష్మి ఆద్యని హక్ చేసుకుంటుంది. ఆద్య, నువ్వు ఎంతో కష్టాల్లో ఉన్నావు, నీ కష్టాన్ని నేను తీర్చలేకపోతున్నాను, కానీ నువ్వు నా కష్టాన్ని తీర్చాలని ఇలాంటి సమయంలో కూడా నువ్వు నాకు ఇలా ఇచ్చావు, ఇలాంటి మంచి ఐడియాని ఇచ్చావు, నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోలేను ఆద్య అని చెప్పి పాపం అలా ఆద్యకి థ్యాంక్స్ చెప్తుంది రామలక్ష్మి. చూడు రామా, అందరూ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, నువ్వు ఇలా చేస్తే ఎవరు ఎలాంటి వారనేది తెలిసిపోతుంది అని చెప్తుంది ఆద్య. ఇది ఇలా ఉండగా శ్రీను ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా శ్రీను చూసి అసహ్యంగా ఫేస్ పెడుతుంది పాపం ఆద్య. ఆద్య, నేను ఇదంతా కావాలని చేయలేదు ఆద్య అని అంటారు. హే ఛీ, షటప్, నువ్వు మాట్లాడటమేమో నాకు చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంతలా ఎలా దిగజారిపోతున్నావు శ్రీను నువ్వు అని అడుగుతుంది ఆద్య. నేను ఇదంతా కావాలని చేయలేదు ఆద్య అని పాపం చెప్తాడనమాట బాధగా శ్రీను. నువ్వు ఎలా చేసినా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఏదైనా చెప్పు, నీపై ఉన్న ఒపీనియన్ నాకు మారదు, మా డాడ్ వచ్చి చెప్తేనే మారుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య. శ్రీను బాగా ఆలోచించుకుంటూ ఇంకా అలా రోడ్డుపైకి వెళ్తాడు. వెళ్ళి ఆద్యేమో ఇలా అంటుంది, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, నేను చంపలేదు కానీ చంపినట్టు నాపై నింద పడింది, నా నిందని నేను ఎలా తొలగించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట శ్రీను. ఇంకా ప్రభాస్ అయితే అలా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి శ్రీను ముందు పడిపోతాడు. ఏయ్ ఎవరది అని చెప్పి ఇంకా శ్రీను పైనే మాట్లాడుతూ ఉంటాడనమాట అలా అమర్, తను ప్రభాస్. ఇంక ప్రభాస్ని చూసి షాక్ అయిపోతాడనమాట అలా శ్రీను. ఒరేయ్ ఏంట్రా, ఏంటి ఇక్కడికి వచ్చావు,
అని అలా ఇంక పైకి లేపి తీసుకువెళ్ళాలనుకుంటాడు. రేయ్ శ్రీను, నువ్వు అమాయకుడివిరా అని తాగేసి మాట్లాడుతూ ఉంటాడనమాట ప్రభాస్. ఏం మాట్లాడుతున్నావురా, ఏం చెప్తున్నావు అని అంటారు. నీకైనా చెప్పకూడదురా, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని తూలుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రభాస్. ఇంకా అలా ప్రభాస్ జేబులో నుండి ఫోన్ అయితే పడిపోతుంది. ఇంకా ఫోన్ని అలా చూస్తూ ఉంటాడనమాట శ్రీను. ఇంకా అలా చూడగానే ఒక వీడియో కనబడుతుంది. ఆ వీడియో ఏది అంటే కిషోర్ చంపుతాడు కదా, కిషోర్ని ఆదిత్య వాళ్ళ నాన్న శేషు ఇద్దరు కలిసి చంపుతారు కదా, ఆ వీడియో, తోసేసిన వీడియో అయితే ప్రభాస్ ఫోన్లో కనబడుతుంది శ్రీనుకి. ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు. ఏంటి వీడు చంపడం, వీడియో తీశాడా? మరి ఎందుకు నాకు ఈ విషయాన్ని చెప్పలేదు? వీడికి ఇలా కాదు అని చెప్పి ఇంకా వెంటనే ఆ వీడియోని తన ఫోన్లోకి పంపించేసుకుంటాడనమాట శ్రీను. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా ఎస్ఐని ఇంటికి పిలిపిస్తారు రఘురామ్. ఇంటికి పిలిపించి ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటారు. ఎస్ఐ గారు, మీరు నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చిందో చెప్పగలరా అని అడుగుతారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైతే నది ఒడ్డు ఉంటుందో అన్ని ప్లేసెస్లో మేము వెతకడం స్టార్ట్ చేశాం సార్. ఖచ్చితంగా వీటి వీడియో అనేది దొరుకుతుంది. అసలు తప్పెవరు చేశారనేది ఖచ్చితంగా బయటపడుతుంది. ఆయన బాడీ దొరకడమే మనకి పెద్ద గగనం. ఆయన బాడీ దొరకలేదంటే ఒకటి ఆయన బ్రతికే ఉండాలి, లేకపోతే డ్యామ్ అవతలకైనా ఆయన కొట్టుకు వెళ్ళిపోవాలి అని చెప్తారు ఎస్ఐ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య. అలా జరగడానికి 99% ఛాన్సెస్ లేవు సార్. ఎందుకంటే డ్యామ్ గేట్స్ ఇప్పుడు క్లోజ్ చేసే ఉన్నాయి కాబట్టి ఆయన అవతలకి వెళ్ళలేడు. అది మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఏదో ఒక నది ఒడ్డున ఉండుంటారు. ఇప్పటికే మేము చాలా ఊర్లలో పోస్టర్స్ కూడా వెతికించాం. వీళ్ళ గురించి చెప్పండి అని చెప్పాం. ఖచ్చితంగా 2 డేస్లో మేము పట్టుకుంటాం అని అంటారు ఎస్ఐ. సార్, ఎవరు అపరాధులో తెలిసిపోయింది అని అంటాడు శ్రీను. ఒక్కసారిగా ఆద్య, రఘురామ్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎలా అని అడుగుతారనమాట. ఈ వీడియో చూడండి, ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని వీడియోని చూపిస్తాడనమాట శ్రీను. ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా వీడియోలో చాలా క్లియర్గా కిషోర్ని చంపింది ఆదిత్య అండ్ శేషు అనే వాళ్ళు నోరు మూసేసి అతన్ని నదిలోకి పడేసినట్టు చాలా క్లియర్గా ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా రఘురామ్, ఆద్య వీళ్ళందరూ షాక్ అయిపోతారు. పెదనాన్న ఇది గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు కదా, అయినా ఆదిత్యకి డాడీ అంటే చాలా ఇష్టం. శేషు అంకుల్ కూడా కొంచెం ఈగోయిస్ట్, కానీ ఆయన డాడీని చంపేంత కాదని నేను అనుకుంటున్నాను. డాడీని వాళ్ళు చంపరు పెదనాన్న, ఇదంతా ఇదిగో ఈ శ్రీనునే చేశాడు. నిన్న కూడా నాకు డాడ్ లాగా అని అంటారు. వద్దాద్య, నువ్వు నన్ను నమ్మవని నాకు అర్థమైంది. ఇప్పుడు చూడు, రేయ్ ప్రభాస్ అని ప్రభాస్ని పిలుస్తాడనమాట శ్రీను. ఇంకా ప్రభాస్ బాగా దెబ్బలతో అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా ఇంక అందరూ షాక్ అయిపోతారు. చెప్పరా, నిజం చెప్పు, మా పెదనాన్న ముందు నిజం చెప్పు, మా మావయ్య ముందు నిజం చెప్పు అని చెప్పి గట్టిగా అడుగుతాడనమాట శ్రీను. చెప్తాను. ఆ రోజు ఆయన్ని నదిలోకి తోసేసింది ఆ ఆదిత్య వాళ్ళే. అది నేను వీడియో తీసుకున్నాను. తర్వాత ఎలాగొకలా వాళ్ళని బెదిరించి, వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి డబ్బులు తీసుకోవాలి అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకొని సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడేమో ఈ శ్రీను నన్ను కొట్టాడు అని చెప్పి అలా వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి ప్రభాస్. ఇప్పటికైనా అర్థమైందా ఆద్య? నేనేమీ తప్పు చేయలేదు ఆద్య. ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ నింద నాపై పడింది. ఖచ్చితంగా ఆ నిందని నేను తొలగించుకున్నాను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడనమాట శ్రీను. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి చాలా కాన్ఫిడెంట్గా బయలుదేరుతుంది స్కూటీపై. ఇంకలా కాన్ఫిడెంట్గా బయలుదేరి అస్మిత వాళ్ళ ఇంటికే వెళ్తుందనమాట రామలక్ష్మి. ఒక్కసారిగా అస్మిత రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకలా రామలక్ష్మి వెంటనే అస్మిత దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే అస్మిత వాళ్ళ పేరెంట్స్ కూడా అస్మితకి కనిపిస్తారు. ఏంటమ్మా, నువ్వు రామలక్ష్మివి కదా అని అంటారు.
అవునండి, నేను రామలక్ష్మినే, మీకు నేను బాగానే తెలుసే అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటారనమాట లోపలికి. ఏమ్మా ఈ టైంలో వచ్చేవేంటి అని అడుగుతారు. చెప్తానంటీ, లోపలికి రండి, నేను చెప్తాను కదా. అస్మిత, నువ్వు అసలే వట్టి మనిషివి కూడా కాదు కదా, నువ్వు ఇలా నించోకూడదు, కూర్చోవాలి. కమోన్ అస్మిత, కూర్చో అని రామలక్ష్మి చాలా కూల్గా కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అస్మిత. ఏంటి, నేను రగిల్చిన చిచ్చుకి ఈ రామలక్ష్మి తల పట్టుకొని ఏడుస్తుందనుకున్నాను, శౌర్య సార్ని అసహించుకుంటుందనుకున్నాను, ఇవాళ కూల్గా మా ఇంటికి వచ్చిందేంటి అని ఆశ్చర్యపోతుంది అస్మిత. ఏంటి అస్మిత, షాక్ అయిపోయావేంటి? హో, నేను మీ ఇంటికి వచ్చాననా? ఎందుకొచ్చానో కారణం ఉంటుంది కదా, చెప్తాను విను. ఆంటీ, అంకుల్, ఇదిగోండి పెళ్లి కార్డ్. 2 రోజుల్లో నాకు శౌర్య సరికి పెళ్ళి. శౌర్య సరికి నేనంటే ప్రాణం, నేనంటే సర్వస్వం. ఆయన నా కోసం చచ్చిపోతారు, చంపుతారు. అలాంటి ఆయనతో నాకు పెళ్లి జరగడం నా అదృష్టం. పెళ్ళికి మీరందరూ ఖచ్చితంగా రావాలి, ఓకే అని ఇంకా కాన్ఫిడెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట రామలక్ష్మి. ఇంకా అస్మిత షాక్ అయిపోతుంది. అప్పుడే ఇంకా రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అస్మిత ఇది, నిన్నే నువ్వు శౌర్యను ప్రేమిస్తున్నానన్నావు, వాళ్ళిద్దరిని ఎలా అయినా విడతీస్తానన్నావు, అలాంటిది ఇవాళేంటి ఆ అమ్మాయి కార్డు ఇచ్చి వెళ్తోంది అని అంటారు. అస్మిత కూడా ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. డాడీ, శౌర్య నాకు దక్కడానికి నేను ఎన్నో ప్లాన్లు వేశాను. ఆఖరికి నేను ప్రెగ్నెంట్ అని ఆ రామలక్ష్మికి అబద్ధం కూడా చెప్పాను. అయినా రామలక్ష్మి ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకుంది? అంటే తను శౌర్య సార్ని కలిసిందా, శౌర్యతో మాట్లాడిందా, శౌర్య నిజం చెప్పేశాడా, వాళ్ళిద్దరిని ఎలా విడతీయాలి అని అంటూ ఉంటుంది అస్మిత. అలా ఇంకా క్లాప్స్ కొడుతూ అస్మిత అండ్ శౌర్య ఇద్దరు కలిసి లోపలికి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. ఏంటి, షాక్ అయ్యావా? నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు రామలక్ష్మికి అర్థమైంది అని అంటాడు శౌర్య. ఛీ, నీ మాటలు నమ్మి నిన్న నేను సార్ని అపార్థం చేసుకున్నాను, కానీ నా శౌర్య సార్ నిలువెత్తు బంగారమని నాకు ఇప్పుడు అర్థమైంది. నీలాంటి చెప్పుడు మాటలు విని వెంటనే ఏడుస్తూ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని ఎలా అనుకున్నావు అస్మిత? ప్రతిదీ కమర్షియల్గా చూసే నువ్వు ఇలాంటి విషయాల్లో సెంటిమెంట్ ప్లే చేస్తే నేను పడిపోతాననుకున్నావా? నాకు ఈ ఐడియా ఆద్య ఇచ్చింది. ఆద్య చెప్పుండకపోతే నిజంగా నీ మాటలు నేను ఖచ్చితంగా నమ్మేదాన్ని. లేదు, అస్సలు నమ్మకూడదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను విను. 2 రోజుల్లో మా పెళ్ళి, తప్పకుండా మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అని చెప్పి శౌర్యతో అలా ఇంకా కలిసి బయటికి వస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఒక్కసారిగా శౌర్య రామలక్ష్మి వైపు చూసి జెలస్గా ఫీల్ అవుతుంది అస్మిత. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.